మాదక ద్రవ్యాల మోజులో యువత ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ గల్లీ గల్లీలో స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఇలా మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరికేటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇలా యువత మొత్తం మైనర్గా ఉన్నటువంటి యువత ఇలా చెడిపోయేటువంటి ఆస్కారం ఉంది. ఇలా అత్యధికంగా క్రైమ్ రేట్ కూడా పెరగడానికి గల కారణం కూడా యువతనే. యువత సన్మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రమే మంచి జరిగేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆ యువత ఎటుపోతుందంటే ఇలా చెప్పేవారు లేక చేసేవారు లేక ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాలను ఆన్ చేసుకునేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే మాదక ద్రవ్యాల మోజులో యువత అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. మారుతున్న కాలంలో యువతలో పెను మార్పులు, జీవిత దిశ నిర్దేశంపై పట్టుకోల్పోతున్న యువత అల్ప సంతోషాలకు ఆరాటపడుతున్నారు, జీవిత లక్ష్య సాధనలో చతికిలబడుతున్నారు. దేశ మార్గదర్శకం యువతలే. రాజకీయ శక్తుల్ని సైతం సాధించాల్సిన యువత పట్టుకోల్పోతుంది. సన్మార్గాల వేటలో దుర్మార్గులు తయారవుతున్నారు. సమాజ సేవపై దృష్టి లేని యువత 80% కాదు. అల్ప సంతోషాలకు ఆశ లేదు, జీవితాలపై నమ్మకం లేదు. ఉన్న చదువుల భారంగా జీవిత లక్ష్యం పెనుభారంగా మారింది. ఉద్యోగాల సాధన కుస్తీలో మునిగి తేలుతున్న యువత లేకపోలేదు. సమాజ శ్రేయస్య కోణంలో పరిజ్ఞానవంతమైన యువత ఎక్కడ? దేశంపై యువత పట్టెప్పుడు? డాక్టర్ బరిగల శివ రాసినటువంటి ప్రధాన వార్త. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి మారుతున్నటువంటి కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భయంకర పరిస్థితులు. ఇలా యువత ఎడిపోతుందంటే ఇలా చెడు మార్గంలో పోతుంది. ఇలా యువత ఎడిపోతుందంటే ఇలా తల్లిదండ్రులు చెప్తే వినలేని పరిస్థితులు. ఇలా యువత ఎడిపోతుందంటే ఇలా అనేకమైనటువంటి మోజులో ఇలా కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా యువత ఎడిపోతుందంటే మాదక ద్రవ్యాల మోజులో ఇలా వాళ్ళ జీవితాలను వినాశనం చేసుకునేటువంటి నేపథ్యం ఉంది. ఇలా మహిళలు కానీ పురుషులు కానీ అదే తరహాలో ఉన్నారు. నేనంటే నేనన్నట్టుగా పోటీ పడేటువంటి తత్వం ఉంది ఇలా మాదక ద్రవ్యాల విషయంలో. ఇలా తల్లిదండ్రులు ఎన్ని కన్నీళ్ళ బాధలను చెప్పుకోలేక ఇలా వాళ్ళ జీవితాలను సెట్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ యంత్రాంగం ఎన్నో కౌన్సిలింగ్లు ఇచ్చేసి ఎన్నో రకాలుగా వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు మంచి మార్గంలో నడవాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఇలా యువత మాత్రము దారి తప్పేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే యువత ఎడిపోతుందని చూసినటువంటి నేపథ్యంలో అనేక గల్లీలలో కానీ ఆ హాస్పిటల్ దగ్గర కానీ లేకపోతే కాలేజీల దగ్గర కానీ ఎక్కడ చూసినా యువత బస్టాండ్లలో ఇలా మాదక ద్రవ్యాల మోజులో ఉన్నటువంటి నేపథ్యం. అందుకోసమే ఆ చూసిన తర్వాత రాష్ట్రం ప్రధాన వార్త. భారతదేశంలో యువత కల్చర్ దినదినానికి దిగజారిపోతుందని జేబీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బరిగల శివ అన్నారు. విచ్చలవిడి వ్యభిచార వ్యాపారాలకు ఓయో భవనాలు అడ్డలుగా మారాయని దుయ్యబట్టారు. రేవ్ పార్టీలు, నైట్ పార్టీలు, మాదక ద్రవ్యాల తాగుడుకు బానిసలైన యువత గంజాయి కంపెనీలు శాసించడంలో మాత్రం ఎక్కడ వెనకడుగు వేస్తలేరని ఎంతో బాధపడుతున్నారు. దేశ రాజకీయాలను శాసించాల్సిన యువత సన్మార్గ జీవితాలను విడిచి దుర్మార్గ జీవితాలకు అలవాటుపడుతుండడం దేశ భవిష్యత్తుపై పట్టుకోల్పోవడమే అన్నారు. ప్రతి 100 మందిలో 90 మంది యువత మత్తు పానీయాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నట్లు చరిత్రలు వెల్లడిస్తుండగా మధ్యరాత్రి వేళ విచ్చలవిడి అకృత్యాలకు బానిసలైన యువత నడి రోడ్లపై డబుల్ త్రిబుల్ రైడింగ్లతో వాహనాలు నడుపుతూ సామాన్య ప్రజలను బెంబలెత్తిస్తున్నారు. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖలు కట్టుదిట్టమైన కట్టడి చేస్తున్నప్పటికీ ఫ్యాషన్ జీవితానికి అలవాటుపడిన యువత మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. యువత జీవన వ్యవహారశైలిలో కాలానుకూలంగా మార్పులు సంభవించాల్సిన పరిస్థితులు నేటి కనుమరుగవడం అత్యంత బాధాకరమన్నారు. దేశ భవిష్యత్తును తిరగరాల్సిన యువత మత్తు పానీయాల దుర్బలమైన జీవితాలను గడుపుతున్నారన్నారు. ఓవైపు భారతదేశ నూతన విద్యా విధానంలో పెను మార్పులు సంభవించబడుతుండగా యువత మాత్రం వాటిపై పట్టింపే లేకుండా ఇష్టానుసారమైన జీవితం గడుపుతున్నారు. గంజాయి బ్యాచ్ను అణచివేయడంలో పోలీస్ శాఖ 100% కఠినంగా వ్యవహరిస్తే దేశంలో ప్రతి రాష్ట్ర యువతను సన్మార్గమైన జీవితం నడిపించడానికి కంకణ బద్దలవుతున్నారని గర్వపడుతున్న సందర్భంలో అదే తరహాలో ప్రభుత్వం పోలీస్ శాఖలను లెక్క చేయకుండా యువత అక్రేతలను కొనసాగించడానికి గంజాయి ముసుగులో రాక్షసతను భరించడం విచ్చలవిడి జీవితాలకు బానిసలవ్వడమే అన్నారు. కొంతమంది యువత రాజకీయ నాయకులు కబందస్తాల్లో కీలు బొమ్మలుగా మారి రాజకీయ సౌలభ్యం కోసం జీవితం నాశనం చేసుకుంటుంటే మరికొంత శాతం యువత ఉన్నత విద్య చదువుల ముసుగులో దుర్వాసనలకు బానిసలై జీవితాలను గడుపుతున్నారు. ఒకప్పుడు యువత అంటే దేశాన్ని శాసించేదిగా, దేశ మార్గదర్శనం నిర్దేశించేదిగా, దేశ దిశ నిర్దేశాన్ని ప్రతిబింబించేదిగా ఉండేటట్టు గర్వంగా చెప్పుకునే వాళ్ళమన్నారు. నేడు యువత ఫ్యాషన్ జీవితాలు అలవాటుపడి స్మోక్ నుండి మొదలుకొని పలు రకాల అలవాట్లతో దేశ భవిష్యత్తుకు దూరంగా జీవిస్తున్నారు. ప్రశ్నించే మనసత్వం, శాసించే గుండె ధైర్యం, ప్రభుత్వాల ఆగడాలను ఎండగట్టే ఎదుర్కొనే పోరాటత్వం, ఉద్యోగ లక్ష్యాలను సాధించుకునే సన్మార్గం పక్కన పెట్టి సొంత ఆలోచనలు పొంతన లేని తిరుగులతో జీవిత ఆశలను చేర్చుకుంటున్నారు. ఎక్కువ శాతం యువత గ్రామీణ ప్రాంతం చెందిన వైనప్పటికీ సిటీ కల్చర్ అలవాటు తర్వాత చీపులిప్పలకు బానిసలు అవుతున్నారు. గంజాయి సేవించడం ఫ్యాషన్గా పెట్టుకున్న యువత స్త్రీ పురుష
భేదం లేకుండా మద్యం సేవించడంలో మాత్రం మునిగి తేలుతున్నారు. గొప్ప వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన యువతలో నానాటికి ఉజ్వల భవిష్యత్తుపై పట్టుకోల్పోతూ ప్రాణాంతకమైన మత్తు పదార్థాలు చేరవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రైవేటు కళాశాల విశ్వవిద్యాలయాల్లో ఈ ప్రాంతాలు వచ్చిన మందుబాటులో మాదక ద్రవ్యాలు మూటలు విచ్చలవిడిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ యువత ఎడిపోతుంది, యువత ఏ మార్గంలో పోతుందంటే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న ఇచ్చినటువంటి ఆర్థిక సర్వే నేపథ్యంలో ఇలా ఓయో రూములు 500 కోట్ల రూపాయలు కూడా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలు చేసినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఎంత ఘోరాతి ఘోరంగా ఉంది. ఇలా ఎడిపోతున్నారు యువత అంటే ఇలా వాళ్ళు మాదక ద్రవ్యాల మోజుల పడి రేవు పార్టీల పేరుతోని ఇలా గంజాయిలు ఇలా డ్రగ్స్ తీసుకొని విచ్చలవిడిగా ఇలా జీవితాలను నాశనం చేసుకునేటువంటి నేపథ్యం ఉంది. ఇలా అందుకోసమే ప్రభుత్వాలు ఎన్ని రకాల డ్రగ్స్కి సంబంధించిన గంజాయి సంబంధించినటువంటి పార్టీల మీద దాడులు చేసినప్పుడు కూడా మూక చెప్పకుండా ఇలా ఎన్నో పాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా యువత ఎడిపోతుందంటే ఇలా తల్లిదండ్రులు చెప్పలేని పరిస్థితిలో, తల్లిదండ్రులు కూడా మందలించలేని పరిస్థితిలో, తల్లిదండ్రుల మాటలు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఇలా కొంతమంది రాజకీయ నాయకులు ఆడేటువంటి ఆ ఆటలో కీలుబొమ్మలుగా మారి వాళ్ళ జీవితాలను కూడా ఇలా ఆగం చేసుకునే నేపథ్యం ఉంది. ఇలా యువత ఎడిపోతే యువత భవిష్యత్తు బాగుండాలని ఇలా స్వామి వివేకానంద చెప్పిండు. ఇలా కండలాంటి గుండెలాంటి బలం ఉన్నటువంటి యువత కావాలని చెప్పిండు. ఇలా బానిసలుగా మారేటువంటి గంజాయికి, డ్రగ్స్కు, మాదక ద్రవ్యాలకు, సిగరెట్లకు అలవాటుపడి ఇలా జీవితాల్లో ఇలా ఆగం చేసుకునే నేపథ్యం ఉంది. ఒకనొకప్పుడు మహనీయులు చెప్పిన మాటను కూడా ఇలా చాలామంది ఆ యువత ఇలా చెడిపోయే అటువంటి దాపరికం ఉంది. అందుకోసమే మాదక ద్రవ్యాల మోజులో యువత ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది.